తెలంగాణలో పీఎం కుసుమ్ పథకంపై విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరిగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద ధరను కిలోవాట్కు ₹3.13 నుంచి ₹2.98కు డిస్కంలు తగ్గించడంపై రైతులు ఈఆర్సీని ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన ఈఆర్సీ ఇరుపక్షాల వాదనలు వింది. అయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ పీపీఐ చేసిన రైతులందరితో మీటింగ్ కాల్ఫర్ చేశారు. మీటింగ్ వచ్చాము. మా సమస్యలన్నీ సానుకూలంగా విన్నారు. ఎవరు మన డిస్కామ్ సీఎండీస్ వచ్చారు, ప్లస్ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున గారు పాజిటివ్గానే రైతుల ఫేవర్లో ఉన్నారు. మంచిగా చేస్తాను, వీలున్నంత వరకు మంచిగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు రైతులందరికీ. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. పబ్లిక్ అప్లోడ్ చేస్తారా, అందరికీ తెలిసేలా పబ్లిక్ పోర్టల్లో పెడతారా, లేదా ఓన్లీ అడ్వకేట్స్కి కొందరికి ఇచ్చి చేస్తారా అనేది కూడా ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. చూస్తామండి ఎలా చేంజ్ చేశారు దాన్ని బట్టి. సో మాకు రైతులకి అన్యాయం చేయకుండా ₹3.13 ఉంచుతుందని, ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ రైతులకు చాలా సపోర్టింగ్గా ఉంది. పీఎం కుసుమ్ స్కీమ్ 10 సంవత్సరాల కిందనే అయింది, కానీ ఇప్పటి వరకు మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి రాలేదు. మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతులకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ పీఎం కుసుమ్ స్కీమ్ తెచ్చారు. సో ఇప్పుడు అన్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. మా తరఫున గట్టిగా వాదించారు లాయర్స్ అందరికీ నా అభినందనలు. మా పక్షాన్నే జస్టిస్ ఉంది, మా పక్షాన్నే వాదనలు చక్కగా జరిగినాయి, మాకే అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో 19 వరకు ఏమీ డెసిషన్ తీసుకోకూడదు, ఫైనాన్షియల్ డెసిషన్ అనేది ఉంది కాబట్టి 19 తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు. మాకు హైకోర్టులో కూడా దీని మీద వెళ్ళాము కాబట్టి ఏమైనా క్వాష్ అయిపోతే మాకు హైకోర్టులో కూడా రిలీఫ్ 20వ తారీఖు రావచ్చు. కానీ ఈరోజు మేము మా కష్టాలు నష్టాలని చెప్పినాం కాబట్టి తప్పకుండా మాకు ఫేవరబుల్గా ఉంటుందని అనుకుంటున్నాం.